రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో అయితే మూడో స్ప్రేయింగ్ అయితే నిన్నటి రోజు అయితే చేయడం జరిగింది. సో ఈ మూడో స్ప్రే కాంబినేషన్స్ అనేది ఏ మందులు వాడుకున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది తోటల్లో ఇప్పుడు గులాబీ రంగు పురుగు సమస్య అనేది కూడా ఎక్కువ మంది ఇదే దాని గురించి అడుగుతున్నారు. సో గులాబీ రంగు పురుగు కూడా నేను కాంబినేషన్లో అయితే వాడాను, నేను కూడా అడ్వాన్స్గా అయితే వాడాను. సో ఏ మందులు వాడుకున్నాను అనేది కూడా తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మన పంట అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉందండి. సో దీనికి మనం ఇప్పటి వరకు 2 స్ప్రేలు అయితే ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. తర్వాత మూడో స్ప్రేయింగ్ అయితే నిన్నటి రోజు అయితే స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత ఒక 4 గంటలకే మళ్ళీ వర్షం అయితే కూడా పడడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 8 గంటలు అయితే వర్షం పడకుండా ఉంటే మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నేను స్ప్రే చేసిన తర్వాత కూడా వర్షం అయితే పడింది. సో ఇప్పటి వరకు మన పత్తి పంటలో అయితే మొదటి స్ప్రేగా జేటీ స్టార్ అనే మందును అయితే వాడడం జరిగింది. జేటీ స్టార్ విఎంఎక్స్ కాంబినేషన్లో పత్తి నాటిన 25 రోజుల స్టేజ్లో అయితే జేటీ స్టార్ అయితే వాడాము. తర్వాత మళ్ళీ మనము ఇది జేటీ స్టార్ అనేది వాడిన తర్వాత రెండో స్ప్రేగా క్లాప్సో అనే మందును అయితే వాడడం జరిగింది. సో ఈ క్లాప్సో అనేది కూడా మనకు అన్ని రకాల దోమ సమస్యను కంట్రోల్ చేస్తూ, తామర పురుగును కంట్రోల్ చేస్తూ, అధికంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి, మంచి గ్రోత్ రావడానికి పనిచేస్తుంది. సో క్లాప్సోని అయితే కూడా వాడాము. ఆ క్లాప్సో కాంబినేషన్లో పురుగు మందును అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ప్రొఫినోపాస్, సైపర్మెథ్రిన్ టెక్నికల్ అయితే వాడడం జరిగింది. సో అది వాడిన తర్వాత ఒక 20 రోజులకు మళ్ళీ మూడో స్ప్రేయింగ్ అయితే ఈ నిన్నటి రోజు స్ప్రే చేశాను. నిన్నటి స్ప్రేను వాడింది ఏంటంటే మనకు ఈ జేటీ కాట్ అనే మందును అయితే స్ప్రే చేయడం జరిగిందండి. సో ఈ జేటీ కాటు, సో ఈ జేటీ కాట్ అనేది ఏంటంటే మనకు ఈ పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్యను, పచ్చదోమ సమస్యను నివారిస్తుంది. అలాగే మనకు అధికంగా పూత రావడానికి, వచ్చిన పూత డ్రాప్ కానుంటగా సెట్ అవ్వడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో జేటీ కాట్ అనేది చాలామంది రైతులు గత సంవత్సరం అయితే వాడారు. అలాంటి వాళ్ళకి వాడిన రైతులకైతే దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే అంత మంచి రిజల్ట్స్ అయితే పొందారు. గత సంవత్సరం ఒక్కో రైతు 2 సార్లు కూడా స్ప్రే చేసిన రైతులు అయితే ఉన్నారు. సో నేనైతే కూడా జేటీ కాట్ని అయితే వాడడం జరిగింది. గత సంవత్సరం అనేది వాడాను, ఇప్పుడు కూడా వాడాను. సో ఇదేంటంటే మనకు అన్ని రకాల దోమ సమస్యలు కానీ, తామర పురుగు సమస్యలను కూడా కంట్రోల్ చేస్తూ మంచి గ్రోతింగ్ రావడానికి పనిచేస్తుంది. సో దీని కాంబినేషన్లో మనము ఒక పురుగు మందు అయితే వాడడం జరిగింది. లాంబ్డా సైహోత్రిన్ ఉన్న టెక్నికల్, ఇది మనకు కరాటే టెక్నికల్ వేరే కంపెనీది అయితే తీసుకోవడం జరిగింది. సో దీన్ని అయితే స్ప్రే చేశాను ఈ జేటీ కాట్ కాంబినేషన్లో అయితే. ఇప్పుడు చాలామంది రైతులు గులాబీ రంగు పురుగు సమస్య ఆల్రెడీ ముందుగా వేసుకున్న వాళ్ళకి అటాక్ అయిందని చెప్పడం జరుగుతుంది. అందుకోసం అయితే తక్కువ రేట్లో ఉందైనా కూడా ఖచ్చితంగా మీరు ఏ మందు స్ప్రే చేసినా, నేను చెప్పే మందులే కాకపోయినా మీరు ఏ మందులు స్ప్రే చేసినా గులాబీ రంగు పురుగుకి అయితే ఖచ్చితంగా కాంబినేషన్గా అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితాలు అయితే. ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎక్కువైతే మనకు పత్తి ఎంత బాగా పండించినా లాభం అయితే లేదు, కాబట్టి ఖచ్చితంగా గులాబీ రంగు పురుగుకి అయితే వాడుకోండి. మూడో స్ప్రేగా మనము యాక్చువల్గా లైకా అయితే ప్రిఫర్ చేస్తున్నాము. లైకా అయితే మన పంట అయితే మంచి హైట్తో ఉంది, పూత పిందెలతో ఉంది. అందుకోసం అయితే కాప్ సెట్టింగ్ కావాలని మనం ఈ జేటీ కాట్ని అయితే మూడో స్ప్రేగా అయితే వాడడం జరిగింది ఈ పురుగు మందుతో పాటు. సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు, మంచి క్రాప్ సెట్ అవ్వాలనుకుంటే ఈ జేటీ కాట్ అనే మందును కూడా వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఒకసారి తోట అయితే కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను, వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. సో మన పత్తి పంటలో జేటీ కాట్ అయితే వాడడం జరిగింది. సో ఈ జేటీ కాట్ అనేది వాడిన తర్వాత మన ఒక రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇదే ప్లేస్లో అయితే తెలియజేస్తాను. ఒకసారి చూసుకోండి, బ్యాక్గ్రౌండ్లో మనకు చెట్లు ఉంటాయి. సో ఈ జేటీ కాట్ అనేది మనం వాడి నిన్నటి రోజు అయితే స్ప్రే చేశాను, మరుసటి రోజు వీడియో తీస్తున్నాను. సో మనకు ఇందులో 3 స్ప్రేలు అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. 3 స్ప్రేలకు మనకు ఏ విధంగా సెట్ అవుతుందో చూసుకోవచ్చు కాపా అనేది. సో ఇందులో జేటీ స్టార్, క్లాప్సో అనేది ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది. నిన్నటి రోజు మనము ఈ జేటీ కాట్ని అయితే వాడాము. సో మీరు చూసుకోవచ్చు, పూత పిందెలు అనేది కూడా దగ్గరగా వస్తున్నాయి, సైడ్ బ్రాంచెస్ అనేది కూడా మంచిగా వస్తున్నాయి. సో ఎవరైనా మంచిగా పూత కాప్ సెట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ జేటీ కాట్ అనే మందునైతే వాడుకోండి. ఇందులో 2 బాటిల్స్ ఉంటాయి. సో ఫ్లవర్ ప్లస్ జేటీ కాట్ అని, ఇది మనకు దోమ కంట్రోల్ అవ్వడానికి, అలాగే మనకు పూత అధికంగా రావడానికి, క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి పనిచేస్తాయి. సో తోట ఓవరాల్గా అయితే మన తోట ఈ విధంగా ఉంది.